అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అంటే, సంక్రాంతి పండుగ గురించి ఒక ఎస్సే లేదా ఒక స్కూల్ అసైన్‌మెంట్ లేదా ఒక స్పీచ్ ఎలా రాయాలి అన్నది ఇప్పుడు తెలుగులో తెలుసుకుందాం. ముందుగా సంక్రాంతి పండుగ. దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో జరుపుకునే సాంప్రదాయ పండుగలలో సంక్రాంతి ఎంతో విశిష్టమైన మరియు ప్రాచుర్యం పొందిన పండుగ. పల్లె, పట్టణం, నగరం అనే సంబంధం లేకుండా ఆనందోత్సవాలతో 3 రోజుల పాటు జరుపుకునే పండుగే సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగ ముఖ్యంగా ధనుర్మాసంలో వస్తుంది. అన్ని పండుగలు తిథి ఆధారంగా జరుపుకుంటే, సంక్రాంతి మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటారు. సంక్రాంతి నాడు సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణంలోకి ప్రవేశించేటప్పుడు ఈ పండుగను జరుపుకుంటాం. అనగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పండుగను 3 రోజుల పాటు జరుపుకుంటారు. అవి భోగి, మకర సంక్రాంతి, కనుమ. మొదటి పండుగ, మొదటి రోజు భోగి. భోగి అనే పదం భుజ్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. భోగి రోజున తెల్లవారుజామున భోగి మంటలు వేస్తారు. భోగి మంటల్లో సంవత్సర కాలంగా పేరుకుపోయిన చెత్త, పనికిరాని వస్తువులు, పాత వస్తువులను అగ్గిలో వేసి కాల్చివేయటమే భోగి. అలా పాత వస్తువులను కాల్చివేయటం ద్వారా దురదృష్టాలు తొలగిపోతాయని నమ్మకం. అంతేకాకుండా నెల రోజుల నుంచి చేసిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి భోగి మంటల్లో వేస్తారు. రంగురంగుల ముగ్గులు వేయటం, పాలు పొంగించడం, సాయంత్రం బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం భోగి రోజున చేస్తారు. అంతేకాకుండా చిన్నపిల్లలకు రేగిపళ్ళు, పూలు తల మీద పోయటం ద్వారా భోగి పళ్ళు పోయడం అని భావిస్తారు. రెండవ రోజు మకర సంక్రాంతి. క్రాంతి అనగా సంస్కృతంలో ముందుకు జరగడం అని అర్థం. సూర్యుడు మకర రాశిలోకి కదలటం ద్వారా దీనిని మకర సంక్రాంతిగా సంబోధిస్తారు. మకర సంక్రాంతి రోజు అందరూ కొత్త బట్టలు ధరించి, దేవుణ్ణి ఆరాధించి, పిండి వంటలు, నైవేద్యాలతో ఎంతో ఘనంగా కుటుంబం మొత్తం ఆనందోత్సవాలతో జరుపుకుంటారు. ఈ రోజున గాలిపటాలు ఎగురవేయడం, కోడి పందేలు కాయటం వంటివి చేస్తారు. ఆడవారు ముగ్గుల పోటీలు జరుపుకోవటం చేస్తారు. ఈ పండుగ రోజున ధాన్యం, వస్త్రాలు, నువ్వులు, దుంపలు, చెరుకులు వంటివి దానం చేస్తారు. అండ్ చివరిగా మూడవ రోజైనటువంటి కనుమ. కనుమ సంక్రాంతి కనుమ సంక్రాంతి పండుగకు సంబంధించిన చివరి రోజు. ఈ రోజును పశువులకును లక్ష్మీ స్వరూపులుగా భావించి, పశువులను ఎంతో అందంగా నీటితో శుభ్రం చేసి, అలంకరించి వాటిని పూజిస్తారు. ఇలా చేయటం ద్వారా వారి ఇంట్లో సంపదలు వృద్ధి చెందుతాయని వారి నమ్మకం. ఎద్దుల పందాలు, కోళ్ల పందాలు ఈ రోజు కూడా నిర్వహిస్తారు. సంక్రాంతిని సాగనంపటానికి చివరిగా రథం ముగ్గు వేసి సంక్రాంతి పండుగను ముగిస్తారు. సో గైస్, చూసారు కదా! నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నిజంగా నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఇంకా మీరు ఎలాంటి విషయాల గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.